చక్కగా తెలియజేస్తూ వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం లోతుగా వెళితే మనము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఇది ఆయనకున్న మనసు. ఆయనకున్న మనసు ఎటువంటిదంటే దేవుని స్వరూపమును కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనలో ఏ రూపం చెప్పండి? అప్పుడప్పుడు మనం కోపం వస్తే పిల్లల్ని తిడతాం. ఏ మొహం అంటాం? ఏ మొహం అంటామా? ఒక దెయ్య మొహం కూడా అంటామా? అంటారా? తింటారు ఎవరు కూడా. అంటే కొంతమంది చేసే పనులను బట్టి వారికి ఏ పేరు పెడతాం? దెయ్య మొహం కూడా అంటాం. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో కూడా ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే పాపం చేశాడో మనిషి, అప్పుడు ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన మహిమను పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ ప్రభువారు ఎందుకు వినండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదో. ఏనండి, ప్రతి దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న రూపము దేవుని స్వరూపం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఆయన ఒక రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరము చెందెను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? ఆయన శిష్యులు ఆ రూపాంతరపు అనుభవాన్ని చూశారు. ఆయన ఏ విధంగా రూపాంతరం చెందాడో చూశారు. ఆయన వస్త్రములు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉన్నాయో చూశారు, ఆశ్చర్యపోయారు. ప్రతి దేవుని బిడ్డలారా, అటువంటి స్వరూపమును కలిగిన వాడుగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. వినండి, మనుష్యుల పోలికగా పుట్టి, అందుకే ఆయనకున్న పేరేంటి? మనుష్య కుమారుడు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. కొంతమంది అందరూ సగం అది సగం ఇది. సగం సగం కాదు, 100% దేవుని కుమారుడే, 100% మనుష్య కుమారుడే. హల్లెలూయా. ఆయన మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అంటానికి కొన్ని గుర్తులు చెప్పండి. నీవు మనిషివే అంటానికి గుర్తుంటమ్మా? ఆధారం ఏంటి చెప్పాలి? నీవు మనిషివి అంటానికి ఆధారం ఏంటి? యవనస్తులు చెప్పాలి. నీవు మనిషివి అంటానికి ఆధారం, రుజువేంటి? మనిషి లక్షణాలు ఏంటి అంటే, ఈ దేహానికి ఆకలి ఉంది, దాహం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి కదా. ఆకలి ఉంది, దాహం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. ఈ దేహం లక్షణం అది. యేసు ప్రభువారు ఆకలిగా ఉన్నాడా? దప్పిగా ఉన్నాడా? కన్నీరు విడిచాడా? కాబట్టి ఆయన 100కి 100% మనుష్య కుమారుడు. హల్లెలూయా. మరి దేవుని కుమారుడు అని అక్కడ బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందంటే, అవును, స్వయంగా దేవుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నానని. మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరం చెందెను. అక్కడ ఏలియా మోషేలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటాం. ఏలియా వచ్చి మోషే వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, అటువంటి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి, ఒక మనిషి ఎన్ని విధాలుగా బాధపడతాడో, ఒక మనిషి ఎన్ని విధాలుగా శోధించబడతాడో అన్ని విధాలుగా ఆయన బాధపడ్డాడు, శోధించబడ్డాడు, అవమానించబడ్డాడు. మనుష్యుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అంటే తగ్గింపులో ఆయనకి మించిన తగ్గింపు లేదక. తగ్గింపులో
ఆయనకి మించి ఎంతకంటే అంతగా తగ్గించుకున్నాడు. అటువంటి తగ్గింపు ఉన్న వాళ్ళు భూప్రపంచంలో ఎవరు కూడా లేరు. దాసుని స్వరూపము ధరించుకొని ఒక ధనికుడు కుమారుడు వచ్చి ఒక వాటర్లో సర్వర్గా పనిచేయమని చేస్తాడా చెప్పండి? మీ అబ్బాయిని ఒక వాటర్లో సర్వర్గా పెడితే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకని? నీ రేంజ్ ఏంటి? ఒక మంచి బిల్డింగ్లో ఉన్నా నీ పిల్లోడు వచ్చి వాటర్లో పని చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎందుకు? నాలాగా ఉన్న ఆ పిల్లోడు హోదా కలిగి ఉండాలి అనుకుంటాం, కానీ నువ్వు వాటర్లో పని చేయను. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తును ఈ లోకానికి దాసునిగా పంపించాడో, అందుకు ప్రభు ఇష్టపడ్డాడో. అంటే తగ్గించుకునే విషయంలో ఎంతగా తగ్గించుకోవలసి వస్తుందో అంతగా తగ్గించుకో. అది ఆయనకున్న మనసు. మీరు అటువంటి మనసు కలిగి ఉండండి. ఎంతగా తగ్గించుకోవలసి వస్తుందో అంతగా తగ్గించుకోండి. పోయేది ఏమి లేదు, నష్టపోయేది ఏమి లేదు, నీ విలువేమి తగ్గదో. దేవుని స్వరూపమును విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఈరోజు మనిషి దేవుని బిడ్డరా ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఈ మనిషికి ఎంత రేంజో ఎంత హోదానో ఇవి చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోతా కదా, ప్రాణం పోతూ ఉన్న సమయంలో తన వెంట చిల్లిగవ్వ కూడా రాదు అనే విషయం మనిషికి అర్థం కావట్లా. దేవుని బిడ్డ ఎంతగా తగ్గించుకోవలసి వచ్చిందో అంతగా తగ్గించుకున్నాడు. చివరికి ప్రభువు నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడంతే. నీ చిత్తమే, నన్ను ఎలా వాడుకుంటావు నీ ఇష్టం, నన్ను ఎలా నిలబెట్టుకుంటావు నీ ఇష్టం, ఎలా హింసిస్తావో ఎలా నలగొడతావో, ఎలా నలగొడతావు అది కూడా నీ ఇష్టం. అతను నలుగొట్టుటకు యెహోవాకు మనం ఇష్టపడతామా? నేను నిన్ను నమ్ముకుంటే నన్ను నల్లగొడతావేందయ్యా, నన్ను శుభ్రం చూసుకుంటావు సుఖంగా చూసుకుంటావు అనుకున్నాం, కానీ ఎంత కష్టాలు వస్తుంది ఏంటయ్యా అనుకుంటాం. మనం ఏదో 100% నీతిమంతులైనట్టుగా నీతిమంతులకి ఇన్ని బాధలు వస్తున్నాయి అన్నట్టుగా ఎంతో బిల్డప్ ఇస్తూ ఉంటాం. మరి దేవుని బిడ్డరా యేసు ప్రభు వారిని నలగొడుతూ ఉంటే తండ్రికి ఇష్టమైందంట. నీ కొడుకుని ఎవరైనా కొడితే నువ్వు ఒప్పుకుంటావా చెప్పండి? నీ కొడుకుని ఎవరైనా వచ్చి కొడితే, సరే తప్పు చేశాడు అనుకున్నాం, తప్పు చేసినా సరే ఇంకొకటి వచ్చి నీ కొడుకు మీద చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? పొర్రపాటును ఒప్పుకో. ఎందుకో? అసలు వాడి చేత నువ్వు దెబ్బతింటే ఏంట్రా అంట మనం. అసలు నీ రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంట్రా, అసలు నీ హోదా ఏంటి, వాడి హోదా ఏంట్రా, వాడితో నీకేంట్రా, అసలు వాడితో నువ్వు దెబ్బతింటే ఏంట్రా అంటాం మనం. మన ఆలోచన ఎలా ఉంటుంది? ప్రతి దేవుని బిడ్డలారా లోకములో ప్రభువారు ఎన్ని విధాలుగా హింస పొందాడో పరలోకమందున తండ్రి చూశాడా లేదా? అందుకే ఆయనకున్న పేరు పుత్రదాత అని. హల్లెలూయా, పుత్రదాత. కుమారుడు యేసు ప్రభువారు కూడా అంతగా తగ్గించుకొని నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. నన్ను ఏ విధంగా వాడుకుంటావో, ఏ విధంగా నలగొడతావో నీ ఇష్టం అన్నాడు. నాకేందయ్యా ఈ బాధలో, ఎవరికి రాకూడదా ఈ బాధలు అనుకుంటూ ఉంటాం. ప్రభువుని నమ్ముకుంటే బాధలు రావు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కష్టాలు రావు, ఇవన్నీ పోతూ ఉంటాయి ఇట్లా అనుకుంటూ ఊహల లోకంలో తిరుగుతున్నారు. ప్రభువుని నమ్ముకున్నా నీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టంలో నీకున్నటువంటి విశ్వాసం ఏంటో నువ్వు రుజువుపరచుకోవాలి. నీకున్న విశ్వసనీయత ఏమిటో నువ్వు రుజువుపరచుకోవాలి. యేసు ప్రభువారు ఆ విధంగా చూద్దాం. 7వ వచనంలో దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. శ్రమలలో ఉన్నప్పుడు ఎవరైనా విధేయత చూపిస్తారా చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నావు, భక్తిలో బాగా ఎదుగుతూ ఉన్నావు, ఒక శ్రమ వచ్చింది చెప్పండి, ఎంతమంది ఆ శ్రమలను బట్టి దేవునికి విధేయులుగా ఉంటారు? అసలు నువ్వేంటయ్యా, అసలు నువ్వు చూస్తున్నావా, అసలు నువ్వు చూస్తే నాకు ఎందుకు వస్తాయి ఇన్ని బాధలు అంటావా? నిజం చెప్పండి, ఏమంటాం మనం? విధేయత నేర్చుకో. ప్రభువారు విధేయతను నేర్చుకున్నాడు. అటువంటి మనసు మీరు కలిగి ఉండండి. లోకములో ఏది జరిగినా సరే, ఏది వచ్చినా సరే, ఏది అయినా సరే
మనము క్రీస్తు యేసు ఏ విధంగా విధేయత నేర్చుకున్నాడో అటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ ఒంటి మీదకి బంగారం ఊరికే వచ్చిందా? ఊరికే వచ్చిందా బంగారం? ముందు ఎక్కడున్నది? గనిలో ఒక శుద్ధ, తర్వాత ఏంటి? అగ్నిలో కాల్చబడింది, తర్వాత సూటి దెబ్బలు తింది. ఎన్ని విధాలుగా నలగొడితేనో దానికి చివరికి ఆకారం వస్తుంది. నాకు అసలు ఆకారం వద్దు, నాకు రూపం వద్దు అంటే అది శుద్ధే అయిపోద్ది అంతే. నువ్వు రూపానికి రావాలంటే, నువ్వు ఎదగాలంటే, దేవుని స్వరూపంలోకి మారాలంటే నువ్వు నలగొట్టబడాలి, సుత్తి దెబ్బలు తినాలి, కష్టపడాలి, ఏ శ్రమ వచ్చినా సరే నువ్వు అనుభవించడానికి ఇష్టపడాలి. ఆ విధంగా విధేయతను నేర్చుకుంటే క్రీస్తు యేసును ఏ విధంగా దేవుడు హెచ్చించాడో నా దేవుడు నిన్ను ఆ విధంగా హెచ్చిస్తాడు, హెచ్చించబడుతోగాక. ప్రభువారు అటువంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నాడు, నాకు భూమి మీదను ఆకాశమందును సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా లేరు, ఒక ప్రభువు తప్ప. బతుకున్నప్పుడు మాట ఇస్తారు, బతుకున్నప్పుడు మాట ఇవ్వచ్చు, కానీ చనిపోయాక లేచి మాట ఇచ్చిన ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేచాక మాట ఇచ్చింది ఒక ప్రభువే. ఏమో మాట ఇచ్చాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. చనిపోకముందు ఎవరైనా మాట ఇస్తారు, కానీ చనిపోయి తిరిగి లేచి ఈ భూమి మీద మాట ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు భూమి మీదనో ఆకాశమందునో పరలోకమందునో సర్వాధికారము ఇయ్యబడి ఉంది. అధికారాన్ని ఊరికి వచ్చిందా? విధేయత. ఎంతగా తగ్గించుకోవలసి వచ్చిందో అంతగా తగ్గించుకున్నాడు. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలో అంతగా నువ్వు తగ్గించుకుంటే దేవుడిని అంతగా హెచ్చిస్తాడు. నువ్వు ఎంతగా హెచ్చించుకోవాలనుకుంటావో నిన్ను నువ్వు అంతగా తగ్గించుకుంటావో. ఎంత గౌరవంగా బతకాలనుకున్నానో అంతగా అవమానం పాలవుతున్నాను ఏంటి అని బాధపడే పరిస్థితి వస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు? హల్లెలూయా. కాబట్టి మరణము పొందినంతగా మనకి అంత శ్రమలు ఇప్పుడు రాలా. నేను దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు అంత కఠినమైన శ్రమ వచ్చిందని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కలైనా ఉన్నారు చెప్పండి. నీకు ఏదైనా శ్రమ వచ్చిందంటే నీ కుటుంబ పరంగా, నీ బిడ్డల పరంగా, నీ భర్త పరంగా, నీ భార్య పరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా వచ్చిందని కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అందుకే నాకు ఇన్ని కష్టాలు అని చెప్పుకోవడానికి, ఒకవేళ నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నది కష్టాలు వస్తే నువ్వు అదృష్టవంతుడివే, నువ్వు దీవించబడతావు గాక. క్రీస్తుని నమ్ముకున్నందుకు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు శ్రమలు వచ్చాయని ఎవరు కూడా చెప్పుకోవద్దా. ఒకవేళ నిజంగా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నందుకే నువ్వు ఏదైనా నష్టపోవలసి వస్తే, నష్టపోతే నీవు ధన్యుడవే. ఆయన కొరకు నువ్వు నష్టం కదా కలిగి ఉంటే, నష్టాన్ని తెచ్చుకుంటే నువ్వు ధన్యుడవే. అపొస్తలుడైన పౌలు నాకు ఏవేవి లాభకరములో క్రీస్తు యేసు నిమిత్తం వాటిని నష్టంగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను అంటాడు. నిజంగా ఈ రోజుల్లో అటువంటి త్యాగమూర్తులు ఉన్నారా? అటువంటి త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భక్తి పరులు సంఘంలో లేచుదురుగాక. దేవుని నమ్ముకోవడం కోసం నీకు ఏదైనా అడ్డుబండుగా ఉంటే దానిని విడిచిపెట్టి తొలగించుకొని ఆయన కోసం నిలబడితే వారు ఎప్పటికీ యుగయుగములు ఆకాశమందలి తారల వలె నక్షత్రములలో ప్రకాశిస్తూ ఉంటారు, ప్రకాశించుదురుగాక. అటువంటి వారు కావాలి సంఘంలో, అటువంటి వారు కావాలి కుటుంబంలో. దేవుడు అటువంటి వారిని కోరుకుంటాడో. నా నిమిత్తమో వేటినైనా సరే వదులుకోవలసి వస్తే వదులుకుంటే వారు 100 ఫలము పొందుకుంటారు. ప్రభువారు పరలోక మహిమనే విడిచిపెట్టాడో, భూలోకానికి వచ్చి నరునిగా, నరవతారిగా, మనిషి ఆకారమును జీవించి మనిషిగా ఎన్ని ఇబ్బందులు పడాలో ప్రభు అంటాడు, ఇదిగో ఆకాశ పక్షులకు ఏమున్నాయి, నక్కలకి ఏమున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటానికి కూడా తావు లేదు అంటాడు. ఈ రోజుల్లో అటువంటి పేదరికం ఎవరికి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి పేదరికం, ఒక పేదరికం ధనవంతులు కూడా ఈ రోజుల్లో నాకు అది లేదు ఇది లేసి గవర్నమెంట్ పరంగా వచ్చే కాలనీలు రాపించుకుంటున్నారు, కానీ అంతటి పేదరికం లేదు ఎవరికి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ ఆయనకి తలవాల్చుకుంటానికి కూడా తావు లేదు అన్నాడని ఎంత స్థితి చూడండి, ఏ పరిస్థితి చూడండి. దేవుని చిత్తము తన జీవితంలో జరగడం కోసం ఎంతగా ఇష్టపడ్డాడు. అటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి. ఏదైనా సరే వదులుకోవలసి వస్తే, త్యాగం చేయవలసి వస్తే,
నష్టపోవలసి వస్తే ఎప్పుడు కూడా బాధపడద్దు. దేవానికి స్తోత్రం అయ్యా, నీకోసం నేను ఇది చేశాను అని చెప్పుకోగలిగే స్థితిలో ఉంటే నా దేవుడు నీకు 100 ఫలం ఇస్తాడు, పొందుకొందవుగాక. ఆమేన్. అటువంటి మనసు మీరు కలిగి ఉండండి. శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఆ మనసు కలిగిన వారిని దేవుడు అన్నిటికీ పైగా అధికముగా హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. హెచ్చించబడాలి అని కోరుకుంటే, దేవుని చేత హెచ్చించబడాలి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది, కక్ష చేతనైనను వరదాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచో. వినయమైన మనస్సు గలవారై. చెప్పండి, ఏ మనస్సు కలుగుతుంది చెప్పండి? వినయమైన మనస్సు. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులో, నీ చూపులో కనిపించాల్సింది వినయము. వినయమైన మనస్సు కలిగిన వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. అంతేకాని తనకంటే తక్కువ వాడని అనుకోవద్దు. ఒకరినొకరు ఘనపరచుకోండి, ఒకరినొకరు హెచ్చించుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. అది ప్రభు యొక్క మనస్సు. అటువంటి మనస్సు కలిగి ఉంటే ప్రభువును హెచ్చించిన దేవుడే నిన్ను నన్ను మనందరినీ హెచ్చిస్తాడు. హెచ్చించబడదుమగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన